Like, share, and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. కొన్ని విషయాల్లో పర్టిక్యులర్గా ఉండటం రాజకీయాల్లో కంపల్సరీ. బ్రాండింగ్ అనేది అలాగే క్రియేట్ అవుతుంది. తడబకో మాట, ఎలక్షన్కో సీటు మార్చుకుంటూ పోతే జనంలోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా లోకేష్ని చూసి నేర్చుకోవాల్సింది అనే మాట వినిపిస్తోంది. అసలు సంగతి ఏంటో చూసే ముందు విన్స్పైర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ రెండో ఎన్నికలో మూడో నియోజకవర్గానికి వచ్చేశారు. భీమవరం, గాజువాక కాదని ఇప్పుడు పిఠాపురంలో పీట వేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ పిఠాపురంలో పవన్ గెలవచ్చు, గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని ఇటు టీడీపీ కూడా ఫుల్గా సహకరిస్తుందని తెలిసిన తరువాతే బరిలోకి దిగి ఉండొచ్చు. కానీ ఇలా ఎన్నికకు నియోజకవర్గం మారిస్తే ఇంప్రెషన్ మారిపోయే అవకాశం ఉంటుంది. పవన్ పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు? కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అనే అటువైపు వెళ్ళారా? గోదావరి జిల్లాల నుంచే పోటీ చేయాలి అనుకుని ఉంటే మళ్ళీ భీమవరంలోనే దిగి ఉండొచ్చు కదా. అసలు జనసేనాని ప్లాన్ ఏంటి? పిఠాపురంలో కాపులు ఓట్లు నిజంగానే చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఆ నియోజకవర్గం ఎంచుకున్నారు అనే మాట వినబడుతోంది. కావాలంటే లెక్క చూడండి. పిఠాపురంలో మొత్తం ఓట్లు 2,13,000కు పైగా ఉన్నాయి. ఇందులో కాపు ఓటర్లు సుమారు 95,000 వరకు ఉన్నారు. అందుకే గంపగుత్తగా తనకే పడతాయి అనే ఉద్దేశంతో అక్కడ బరిలోకి దిగాలనే వ్యూహం. లెక్క ఇంత సింపుల్గా ఉంది. కానీ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు, మొదటిసారి ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఇక తాడో పేడో తేల్చుకోవాలి అన్నట్టు ఉండటం అవసరం. ఉదాహరణకు లోకేష్ సంగతే తీసుకోండి. ఆయన మంగళగిరిలో ఓడిపోయాడు, కానీ ఆ తర్వాత కూడా అదే నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నాడు. అక్కడ పనులు చేయడం, జనంలో ఉండటం, ఇతర పార్టీల నుంచి చేరికలు చేయడం లాంటివన్నీ చూస్తూ టీడీపీ గెలుస్తుంది, లోకేష్ గెలుస్తాడు అనే టాక్ తీసుకొచ్చాడు. పవన్ కూడా లోకేష్ని ఫాలో అయ్యి ఉండాల్సింది అంటున్నది ఇందుకే. జగన్కి పులివెందల్లా, చంద్రబాబుకి కుప్పంలా పవన్ కళ్యాణ్కి ఓ నియోజకవర్గం కావాలి. ఇక నుంచి పిఠాపురమే పవన్ కళ్యాణ్ ఇలాకా అంటున్నారేమో. అందులోనూ ఓ సమస్య ఉంది. పవన్ పార్టీ మీద ముందు నుంచి కులముద్ర ఉంది. ఓ కులం కోసం, ఓ కులం ఓట్ల కోసం పార్టీ నడుపుతున్నాడు అంటున్నారు. దీనివల్ల లాభం ఎంతుంటుందో తెలియదు, కానీ మిగతా వర్గాలకు దూరం అయ్యే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అధికారంలోకి రావాలన్న, పరిస్థితుల్ని శాసించే స్థాయిలో సీట్లు సాధించాలి అన్న ముందు ఈ ముద్రకు దూరం జరగాలి. కానీ పిఠాపురం లాంటి చోట పోటీ చేసి నేను అందరి వాణ్ణి అంటే మిగతా వర్గాలు ఒప్పుకుంటాయి అనుకోలేం కదా. పవన్ పిఠాపురంలో పోటీ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share, and subscribe to Winspire Media.